హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఆర్గనైజర్స్ హాల్ వీడియో అండి. సో అది కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ ఆర్గనైజర్స్ హాల్ వీడియో అనమాట. సో మనం జర్నీస్ చేసేటప్పుడు మనకు కావాల్సిన యాక్సెసరీస్ అవనివ్వండి, జ్యువెలరీ అవనివ్వండి, కొంచెం మనం సెగ్రిగేట్ చేసి ప్యాకింగ్ చేసి పెట్టుకుంటే మనకి వెళ్ళిన తర్వాత ఈజీగా ఉంటుంది. కాబట్టి సో వాటికి కావాల్సిన ఆర్గనైజర్స్ అనేవి నేను ఆర్డర్ పెట్టానండి మీషో నుండి. సో చిన్న ఆర్గనైజర్స్ నుండి స్టార్ట్ చేస్తే మనకి ఇంకా టాయిలెటరీ కిట్ అట్లాంటివన్నీ మెయింటైన్ చేసేలాగా కూడా ఆర్గనైజర్స్ ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా నేను ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ అన్ని అన్బాక్సింగ్ చేసి ప్రైస్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఈచ్ 1 by 1 చెక్ చేసేద్దామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి చిన్న సైజు జ్యువెలరీ ఆర్గనైజర్ అండి. చాలా క్యూట్ గా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి లెదర్ ఆర్గనైజర్, చిన్న సైజ్ అనమాట, జ్యువెలరీకి సంబంధించింది. దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేద్దాము. సో చూసారు కదండి, ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ లో ఉన్న ఆర్గనైజర్ అనమాట, జ్యువెలరీ ఆర్గనైజర్. ఇది మనకి కంప్లీట్గా జిప్ సిస్టమ్ వస్తుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేశాక ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే చైన్స్ అనేవి మనము హ్యాంగ్ చేసుకునేలాగా ఉందండి. ఇక్కడ చూసారు కదా, అండ్ మనకి ఇక్కడ ఒక పౌచ్ లాగా కూడా ఉంది. ఏవైనా యాక్సెసరీస్ కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే చైన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ చూస్తే ఇవన్నీ ఏంటంటే రింగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, అంటే ఫింగర్ రింగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇటువైపు పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. అండ్ మనకి ఇంకా ఏమైనా చిన్న సైజ్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ అట్లాంటివి ఏవైనా ఉంటే కూడా మనము ఈ బాక్సెస్ లాగా ఉన్న ప్లేస్లో కూడా అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. చిన్న సైజ్ కాబట్టి మనం హ్యాపీగా హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లగేజ్ బ్యాగ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. సో నాకేంటంటే పింక్ కలర్ బాగా నచ్చింది, బేబీ పింక్ కలర్, అందుకని ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఈ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 131 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ జ్యువెలరీ ఆర్గనైజర్ అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మంచి క్రీమ్ షేడ్లో అనమాట, హాఫ్ వైట్ అంటారు కదా ఆ కలర్. దానిపైన మనకు అన్ని గోల్డెన్ డాట్స్ లాగా వచ్చాయండి. క్వాలిటీ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ ఉందండి. సో మనం ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. మనకి ఇక్కడ ముందు బటన్ ఉందన్నమాట ఫ్రంట్ సైడ్. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ ఇలా మనకి బటన్ ఉంటుంది కదండి, దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని చైన్స్ హ్యాంగింగ్ చేసుకోవచ్చు అండి. సో ఎలాంటి డెలికేట్ చైన్స్ ఉన్నా పర్లేదు, బ్లాక్ బీడ్స్ అయినా పర్లేదు, మనం హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఒక పౌచ్ లాగా వచ్చింది కదా, సో లాకెట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇలా హ్యాంగ్ చేసుకున్నప్పుడు లాకెట్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇలా చూస్తే ఇక్కడ అంతా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు అండి. సో ఆల్మోస్ట్ మనకు ఒక 10 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేలాగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మనం ఓపెన్ చేస్తే ఇయర్ రింగ్స్ కాకుండా నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఫింగర్ రింగ్స్ పెట్టుకునేలాగా ఉందండి. ఫింగర్ రింగ్స్ అవనివ్వండి, ఇయర్ రింగ్స్ అవనివ్వండి, ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. మెయిన్గా అయితే మనకి ఇయర్ రింగ్స్కి, చైన్స్కి, ఫింగర్ రింగ్స్కి అయితే సపరేట్గా నీట్గా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏదైతే బాక్స్ పార్టిషన్స్ ఉన్నాయో అందులో మనకి నచ్చినవి పెట్టుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. లోపలంతా మనకి ఏమంటారు, కొంచెం వెల్వెట్ క్లాత్ అంటాం కదా, సాఫ్ట్ క్లాత్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. మనకి బాక్స్ అయితే మొత్తం వచ్చేసి ఇలా ఉంటుందండి. కొంచెం ఇందాక చూపించిన దానికంటే ఇది పెద్ద సైజ్ అనమాట. కలర్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇప్పుడు చూపించిన ప్రతి ఆర్గనైజర్ లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో మీకు నచ్చిన కలర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో మనం ఇది ఇంట్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది, లేదంటే ఎటైనా మనము ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి అలా తీసుకెళ్తుంటాం కదా, సో మనకు కావాల్సిన జ్యువెలరీ అంతా ఒక బాక్స్ లో పెట్టుకొని నీట్ గా పెట్టుకోవచ్చు అనమాట. ఈ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 191 రూపీస్ పడిందండి. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇంకొంచెం పెద్ద సైజ్ అండి, జ్యువెలరీ బాక్స్ అనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రే కలర్ జ్యువెలరీ బాక్స్ అండి, ఆర్గనైజర్ అనమాట. దీనికి ఏంటంటే మనకి పైన వైపు గ్లాస్ వస్తుంది, అంటే బయట నుంచే మన దగ్గర ఇందులో ఏమున్నా ఏంటి అనేది క్లియర్ ఒక ఐడియా రావడం కోసం అనేసి క్లియర్ గ్లాస్ ఇచ్చారనమాట. సో బయట వైపు నుంచే ఏం జ్యువెలరీ ఉంది ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. సో బయట వైపు వచ్చేసి కంప్లీట్ బాక్స్ మనకి వెల్వెట్ టెక్స్చర్లో ఉంటుందండి. సో చూడొచ్చు మీరు, కంప్లీట్ వెల్వెట్ అనమాట, గ్రే కలర్. ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము.
సో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఈ పైన వైపు క్లియర్ గ్లాస్ వస్తుంది అండ్ లోపల వైపు చూస్తే మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఫింగర్ రింగ్స్ కానివ్వండి పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. అండ్ ఈ చిన్న చిన్న బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో మనము ఏవైనా బ్లాక్ బీడ్స్ అవనివ్వండి, లాకెట్స్ అవనివ్వండి, లేదంటే ఇయర్ రింగ్స్ చిన్న సైజు అవనివ్వండి సెగ్రిగేట్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. సో కంప్లీట్గా బాక్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. సో ఇది మనకి పైన వైపు క్లియర్ గ్లాస్ రావడం వల్ల మనకి బయట నుంచి చూసుకోవచ్చు అనమాట, ఏమున్నా ఏంటి అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది అనమాట చూడగానే. సో ఇది మనం ఇంట్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడానికి బాగుంటుందండి. లేదు ఏదైనా అకేషన్స్ ఉన్నాయి, జర్నీస్ చేస్తున్నాం అని అంటే కూడా మనం ట్రావెలింగ్లో కూడా మంచిగా జ్యువెలరీ అంతా సెగ్రిగేట్ చేసి పెట్టుకొని అరేంజ్ చేసి పెట్టుకొని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు అనమాట. సో ట్రావెల్లో యూస్ చేయొచ్చు, లేదంటే ఇంట్లో కూడా మనం ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ జ్యువెలరీ బాక్స్ ప్రైస్ వచ్చేసి 244 రూపీస్ పడిందండి. సో చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఆర్గనైజర్స్ అన్నీ. నెక్స్ట్ ఆర్గనైజర్ వచ్చేసి మనకి కాస్మెటిక్స్ ఆర్గనైజర్ అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అవనివ్వండి, పర్ఫ్యూమ్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, సో అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకోవడానికి అనమాట. ఇది వచ్చేసి మనకి మంచి లెదర్ టెక్స్చర్లో వచ్చిందండి. సో ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి. కలర్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నాకు ఈ కలర్ బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. మనకి ఇలా హోల్డ్ చేసేలాగా కూడా ఉందన్నమాట. సో హ్యాండిల్ లాగా కూడా ఇచ్చారు. కంప్లీట్గా బ్యాక్ క్లోజ్ చేస్తే ఇలా ఉంటుందండి. మంచి పౌచ్ లాగా ప్రీమియం లుక్తో చాలా బాగుంది. అండ్ లెదర్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, ప్రీమియం క్వాలిటీ ఉంది. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాము. సో మనం ఇలా జిప్ ఓపెన్ చేస్తే ఇది కంప్లీట్గా వైడెన్ అవుతుంది అనమాట. సో ఇంత పెద్ద బ్యాగ్ లాగా అవుతుంది అనమాట. సో ఇందులో మనకు కావాల్సిన కాస్మెటిక్స్ అవనివ్వండి, పర్ఫ్యూమ్స్ అవనివ్వండి, లేదు అంటే టాయిలెటరీ కిట్ మొత్తం కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఈజీగా అరేంజ్ చేసుకునేలాగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పౌచ్ లాగా ఇచ్చారనమాట. సో చిన్న చిన్న పౌచ్ లాగా ఇచ్చారు. సో ఇదంతా పౌచ్ మోడల్ వచ్చింది అండ్ సెంటర్లో ఒక జిప్ కూడా వచ్చిందండి. సో ఇందులో కూడా మనం ఏదైనా సరే అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో మనం రెగ్యులర్గా ఎలాంటి కాస్మెటిక్స్ యూజ్ చేస్తాము, సో మనం ట్రావెల్కి ఎలాంటివి తీసుకెళ్తాము అనే దాని మీద డిపెండ్ అయ్యి మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా బ్యాగ్ ఓపెన్ చేస్తే మాత్రం ఇంత పెద్దగా ఉంటుందండి. సో బిగ్ సైజ్ బాటిల్స్ ఏవైనా సరే ఈజీగా పడతాయన్నమాట. షాంపూస్ అవ్వనివ్వండి, లేదంటే లోషన్స్ అవ్వనివ్వండి, ఏవైనా సరే మనకి బిగ్ సైజ్ బాటిల్స్ కూడా ఈజీగా పడతాయన్నమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఎవరైనా సరే ట్రావెల్ కోసం ఏదైనా కిట్ చూస్తున్నట్లయితే మంచి ప్రీమియం క్వాలిటీలో ఇదైతే ఒకసారి చెక్ చేయొచ్చండి. సో చాలా పడుతుందన్నమాట. మనం చూస్తే బ్యాగ్ కొంచెం సింపుల్గా చిన్నగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఓపెన్ చేశాక అది చాలా పెద్దగా ఉందన్నమాట. సో మనం నెంబర్ ఆఫ్ కాస్మెటిక్స్ లేదంటే రెగ్యులర్గా యూజ్ చేసే జర్నీస్కి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా మనం ఏవైతే యూజ్ చేస్తామో అవన్నీ ఒకే పౌచ్లో అరేంజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా క్లోజ్ చేస్తే మనకు వచ్చేసి బ్యాగ్ ఇలా ఉంటుందండి. ఈ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 251 రూపీస్ పడిందండి. చాలా బాగుంది, క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇది కూడా మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు యూజ్ చేసే బ్యాగ్ అనమాట, ఆర్గనైజర్. ఇది కూడా చూడడానికి చాలా చిన్నగా ఉంటుందండి, బట్ మనం దీన్ని ఓపెన్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటే మటుకు చాలా పడతాయన్నమాట ఇందులో. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. సో ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక పౌచ్ వచ్చిందనమాట. సో ఏదైనా కావాలంటే కూడా పెట్టుకునేలాగా ఉంది. అండ్ మనకి ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇది మనకి ఏంటంటే కంప్లీట్గా సైజ్ ఇలా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో చూసారు కదా మనకి ఇందులో ఎన్ని పార్టిషన్స్ వచ్చాయో. సో ఏవైనా సరే డిఫరెంట్గా మనము సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి, అన్నీ ఒకే దగ్గర క్లమ్జీగా ఉండకుండా మనకు కావాల్సినట్టుగా సెగ్రిగేట్ చేసి పెట్టుకోవాలి అంటే ఈ ట్రావెల్ ఫ్రెండ్లీ ఆర్గనైజర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ మనకి ఇది ఏంటంటే కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అనమాట. దీని ఒక ప్లేస్లో ఇలా హ్యాంగ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన ఈజీగా తీసుకుంటూ రెడీ అవ్వచ్చు అనమాట. సో కంప్లీట్గా ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. ఇది మనం జనరల్గా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కాకుండా ఓన్లీ ట్రావెల్స్కి అయితే చాలా బాగుంటుంది. సో ఇలా ఒకటి వచ్చిందండి, జిప్ వచ్చేసి పార్టిషన్. సో ఇందులో మనం కావాల్సినవి ఏవైనా పెట్టుకోవచ్చండి. లోషన్స్ అవనివ్వండి, బాడీ లోషన్స్, లేదంటే పర్ఫ్యూమ్స్, లేదంటే క్రీమ్స్, షాంపూ బాటిల్స్, అలా ఏవైనా సరే సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకునేలాగా ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి ఇంకొకటి జిప్ వచ్చేసి పార్టిషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కంప్లీట్గా ఒక బ్యాగ్ లాగా వచ్చింది, దీనికి కూడా ఒక సపరేట్ జిప్ ఉందన్నమాట. సో ఒకసారి అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది వచ్చేసి
కంప్లీట్గా ఇంకొక బ్యాగ్ లాగా ఉందన్నమాట. చాలా పెద్దగా వచ్చిందండి. ఇందులో మనం చాలా కలెక్షన్ అనేది ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చండి. సో లోపల బ్యాగ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. మనకి కావాల్సిన షాంపూస్, లోషన్స్, పౌడర్స్, పర్ఫ్యూమ్స్ ఒక్కటని కాదండి, ఎన్నైనా సరే ఇందులో ఈజీగా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. కంప్లీట్ కిట్ అయితే నాకు బాగా నచ్చిందండి. సో కంప్లీట్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనం ఇందులో హ్యాపీగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా ఇంకొకటి జిప్ వచ్చేసి ఇలా ఉందండి. సో ఇందులో కూడా ఏవైనా కోమ్స్ అవనివ్వండి, ఏవైనా సరే సపరేట్గా మనము సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా ఆర్గనైజ్ చేసేసుకొని దీన్ని మనం ఇలా క్లోజ్ చేసి పెట్టుకొని ఒక బ్యాగ్ లాగా మన ట్రాలీ బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూడ్డానికి చిన్న బ్యాగ్ లాగా ఉంది, కానీ ఓపెన్ చేస్తే మటుకి మనకి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేవి ఇందులో పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ట్రావెల్ ఆర్గనైజర్ ప్రైస్ వచ్చేసి 231 రూపీస్ పడిందండి. ఇది వచ్చేసి లాస్ట్ ఆర్గనైజర్ అండి. ఇది మనకి సెట్ ఆఫ్ 5 వస్తుందన్నమాట. సో ఆర్గనైజర్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇందులో ఏంటంటే మనకు ఒక దాంట్లో ఒకటి వస్తాయి అనమాట, 5 పీసెస్ వస్తాయి. ఒకసారి ఓపెన్ చేద్దాము. సో ఇలా మనం ఓపెన్ చేస్తే ఇందులో కంప్లీట్గా సెట్ ఆఫ్ 5 ఆర్గనైజర్స్ ఉంటాయన్నమాట. సో ఇది మనము ట్రావెల్కి యూజ్ చేయొచ్చండి, సపరేట్గా ఒక్కొక్కటి కావాలి అంటే. లేదు అంటే మనం ఇంట్లో కూడా ఏవైనా సరే మనకు కావాల్సిన ఫ్యాషన్ యాక్సెసరీస్ ఉంటాయి కదండి, హెయిర్ బ్యాండ్స్, క్లచెస్, తర్వాత కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్, సో ఇలా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బాడీ లోషన్స్ ఏవైనా సరే మనం సపరేట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవాలి బ్యాగ్స్ లాగా అనుకుంటే మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. సిమిలర్ కలర్ కాంబినేషన్లో మనకి ప్యాక్ ఆఫ్ 5 అండి, బిగ్ సైజ్ టు స్మాల్ సైజ్ అనమాట. మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను స్మాల్ సైజ్ అండ్ బిగ్ సైజ్ది. ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి. సో మనం ఇందులో ఏదైనా సరే మనకు నచ్చినవి ఆర్గనైజ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి చిన్న సైజ్, ఏదైనా హెయిర్ బ్యాండ్స్ అవ్వనివ్వండి, లేదంటే క్లచెస్ అవ్వనివ్వండి, లేదంటే ఏవైనా బిందీస్ అవి ఉంటాయి కదా, అవైనా సరే బాగుంటాయి అనమాట. సో ఇలా మనకి కంప్లీట్ సెట్ ఆఫ్ 5 అని చెప్పాను కదా. ఇందులో మనకి పెద్ద సైజు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో లోపల వైపు వచ్చేసి మనకి కంప్లీట్గా వాయిలెట్ కలర్ వచ్చిందండి. అండ్ బయట వైపు చూస్తే మంచి బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ షేడ్లో ఉందన్నమాట. సో కంప్లీట్ ఆర్గనైజర్ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఈ ప్యాక్ ఆఫ్ 5 ఆర్గనైజర్స్ ప్రైస్ వచ్చేసి 161 రూపీస్ అండి. సో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో అండ్ నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా 5 వచ్చాయి కాబట్టి చాలా రీజనబుల్ అని చెప్పాలండి. క్వాలిటీ బాగుంది అండ్ మనం నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ డిఫరెంట్ బాక్సెస్లో పెట్టేసుకొని సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట డ్రెస్సింగ్ ఏరియాలో. సో ఇది కంప్లీట్ ప్యాక్ ఆఫ్ 5 ఆర్గనైజర్స్ బాక్సెస్ అండి. ప్రైస్ వచ్చేసి 161 రూపీస్ పడింది. చూసారు కదండి నేను ఆర్డర్ చేసిన ఆర్గనైజర్స్ కలెక్షన్ అంతా. నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 200+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.